మెయిన్ స్ట్రీమ్ మీడియా మీద అమెరికాకి పట్టు ఉంది, కానీ సోషల్ మీడియా మీద చైనాకి పట్టు, సోరోస్కి పట్టు ఉందనుకుంటా. ఎందుకంటే విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. ఇజ్రాయిల్ వెళ్ళి హమాస్ చీఫ్ని ఇరాన్లోనే వేసేసింది, బట్ అది హైలైట్ కావట్లా. అదే సందర్భంలో ఇరాన్ ఇచ్చినటువంటి మిస్సైల్తో హెజ్బుల్లా భారీ అటాక్కి పాల్పడింది తాజాగా ఇజ్రాయెల్ మీద. 99% ఇంటర్సెప్ట్ అయింది, 1-6 కింద పడతాయి. 99% ఇంటర్సెప్ట్ అయింది. అదే సందర్భంలో తాజాగా మరొక 3 నాయకుల్ని, హమాస్ నాయకుల్ని లేపేసింది ఇజ్రాయెల్. అవేమీ హైలైట్ కావట్లేదు. కానీ ఇరాన్ హైపర్సోనిక్ మిస్సైల్స్ వాడబోతోంది, దాదాపు అణ్వస్త్రాలే వాడబోతోంది, 1500 హైపర్సోనిక్ మిస్సైల్స్ వాడబోతోంది. అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి మ్యాక్ 15తో కూడినటువంటి రాబోతున్న ఫతా-1 వాడబోతోంది. హైపర్సోనిక్ మిస్సైల్స్తో ఇంకా ఇజ్రాయెల్ పని అయిపోతుంది అన్నటువంటి ప్రచారం అయితే సోషల్ మీడియాలో అవుతోంది పెద్ద ఎత్తున. అంటే ఇజ్రాయెల్ భయపెట్టేటటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ అయితే భయపడదు, కానీ సోషల్ మీడియాలో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఈ స్థాయిలో ఉంటుందని ఇజ్రాయెల్ కూడా ఊహించి ఉండదు.